ఈరోజు మనం HTML సిరీస్లో అట్రిబ్యూట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే అట్రిబ్యూట్స్ అని ఉంది కదా. అట్రిబ్యూట్ అంటే మనకి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎలిమెంట్స్లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ HTML ఎలిమెంట్ కెన్ హ్యావ్ అట్రిబ్యూట్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటో మనకు ముందుగానే తెలుసు కాబట్టి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని ఎలిమెంట్ అంటాము. దాన్ని అడిషనల్గా అట్రిబ్యూట్ యాడ్ చేసుకొని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో attribute contains name by value, like name equal to డబుల్ కొటేషన్లో వాల్యూ అని ఇచ్చాం. అంటే మనకి అట్రిబ్యూట్ అనేది నేమ్ బై వాల్యూగా కన్సిడర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూసుకుంటే క్లాస్ ఒకటి, ఐడి ఒకటి, స్టైల్, ఎస్ఆర్సి, హెచ్ఎఫ్ అండ్ ఆల్ట్ అట్రిబ్యూట్ ఉంది. సో ఇప్పుడు ముందుగా మనం క్లాస్ చూసుకుంటే క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ అలౌస్ స్టైలింగ్స్. క్లాస్ అనేది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దాని ద్వారా ఎలిమెంట్స్కి అండ్ స్టైలింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐడి తీసుకుంటే ఐడి అనేది మనకి ఇప్పుడు యూనిక్ ఐడి కావాలన్నా లేదా టార్గెటింగ్ సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ ఐడి అనేది యూనిక్ ఐడెంటిఫైయర్తో ఉంటుంది అనమాట. సో యూనిక్ రోల్ నెంబర్ కానీ యూనిక్ ఐడి అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ చూసుకుంటే స్టైల్ బాగా మనకు తెలుసు, ఇన్లైన్ సిఎస్ఎస్ ఆల్రెడీ చేశాం. నెక్స్ట్ మనకి ఎస్ఆర్సి మీన్స్ వచ్చి సోర్స్ అనమాట. అంటే ఇమేజెస్ కానీ అండ్ ఆడియో వీడియోస్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎస్ఆర్సిలో పేస్ట్ చేసి అవుట్పుట్గా మనకి సాంగ్స్ అనేవి ప్లే అవ్వడం కానీ వీడియోస్ అని ప్లే అవ్వడం కానీ ఇమేజ్ అని కనపడడం కానీ జరుగుతుంది. అలాగే హెచ్ఎఫ్ అంటే హైపర్ లింక్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లిక్జింగ్ అనే పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ కావాలన్నా లేదంటే లింక్ ఓపెన్ అవ్వాలన్నా మనకైతే లింక్లు అనేవి షేర్ చేస్తారో ఆ లింకులు మనం యూజ్ చేసుకోవాల్సింది హెచ్ఎఫ్ అనమాట. ఫైనల్గా ఆల్ట్ అనేది ఆల్టర్ టెక్స్ట్ ఆఫ్ ఇమేజెస్. అంటే దీనికి ఆపోజిట్గా ఎస్ఆర్సి అది సోర్స్ ఆఫ్ ఇమేజెస్ కానీ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ యూజ్ చేస్తాం. మెయిన్గా యూజ్ చేసేది ఆల్ట్కి ఇమేజెస్ వరకే యూజ్ చేస్తాం. సో అట్రిబ్యూట్స్ అంటే ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్కి ఎగ్జాంపుల్ క్లాస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో క్లాస్ నేమ్ అనేది మనం ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్లో చూసుంటాం. క్లాస్ ఇచ్చి కలరింగ్స్ అనేవి చేసి ఉన్నాం కదా. సో క్లాస్ ఇచ్చి క్లాస్ నేమ్ ద్వారా మనం స్టైలింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ చేంజెస్ కానీ చాలా అనేవి చేసుకోవచ్చు. సో క్లాస్ ఉంటుంది. సేమ్ యాజ్ ఐడి కూడా అంతే. ఐడి తీసుకుంటే యూనిక్ ఐడితో మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో దీన్ని మెయిన్గా జావాస్క్రిప్ట్లో సిఎస్ఎస్లో కూడా వాడతాం. బట్ సిఎస్ఎస్లో ఎక్కువగా అంత కాకుండా జావాస్క్రిప్ట్లో మెయిన్గా ఐడి అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం ఫంక్షనాలిటీస్ అనేవి డెవలప్ చేస్తాం. సో ఇదనమాట ఐడి. సో ఇప్పుడు స్టైలింగ్ ఎలా మనకు తెలుసు. ఎస్ఆర్సి అంటే సోర్స్ ఆఫ్ ఇమేజెస్ యూఆర్ఎల్ అండ్ ఆడియోస్ వీడియోస్ కాబట్టి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్. సో ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇమేజ్ డాట్ జేపీజీ. అది ఇమేజ్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ ఆల్సో ఇమేజ్ పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న మనకు అవుట్పుట్ వస్తుంది. సో హెచ్ఎఫ్ తీసుకుంటే హైపర్ లింక్స్ కదా. ఇప్పుడు మనం హెచ్ఎఫ్ అని చెప్పి www.google.com అని ఇచ్చాం డబుల్ కొటేషన్లో. google.com అని ఇచ్చాం. ఓకే, ఆల్టర్నేట్ అనేది మనకి ఇమేజెస్లో వాడేటప్పుడు వస్తుంది. ఫర్దర్గా యూజ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ అట్రిబ్యూట్స్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాం. HTML అట్రిబ్యూట్స్ అని పెడతాం. పెట్టాను, సేవ్ చేసి రన్ చేద్దాం. లైవ్ ప్రివ్యూ చేద్దాం. ఓకే, అట్రిబ్యూట్స్ అని. సో ఇప్పుడు మనం ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకున్నాం. ఇలా మనకి ఇమేజెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నాం వీటిలోకి. ఇమేజెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. సో ఎంటర్ ఇచ్చేసి మన ఇక్కడ ఈ ఫోల్డర్ అనేది ఫైల్ మేనేజర్లోకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందన్నమాట ఇమేజెస్. ఇక్కడ మనం ఇమేజెస్ కానీ వీడియో లింక్ కానీ వీడియో కానీ
ఆడియో కానీ పేస్ట్ చేద్దాం. సో ముందుగా మనం ఒక 2 ఇమేజెస్ ఉన్నాయి పేస్ట్ చేద్దాం. కాపీ చేసి ఏదైతే మనకి డెస్క్టాప్లో ఉందో ఇక్కడ పేస్ట్ చేయి, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ. సో ఇమేజ్ అనేది పేస్ట్ చేశాను. అండ్ ఆల్సో ఆడియో వీడియోని కూడా పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆడియో వచ్చి ఇది కాపీ డెస్క్టాప్. ఇప్పుడు సపరేట్గా ఆడియో వీడియో కూడా చేసుకోవచ్చు, బట్ నేను అన్నీ ఒకటే ఫోటోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో పేస్ట్ చేసాను కదా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం, విజువల్ స్టూడియోస్లో ఓపెన్ చేద్దాం. సో ఇవ్వండి మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే మనం